వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ముఖమనెడి మన్మధుని మాంగళ్య గృహమునకు తోరణము వలెనున్న కనుబొమ్మలు కలదానా. మన్మథ కళతో కూడిన సౌందర్య విరాజితమైన తల్లి ముఖము మన్మధుని మాంగళ్య గృహములా ఉంది. మంగళ సమయంలో గృహద్వారానికి పచ్చతోరణం కట్టే సంప్రదాయం ఉంది. అమ్మ కనుబొమ్మలు పచ్చనాకుల తోరణాల్లా ఉన్నాయి. మన్మథ కళ ఉంటేనే సౌందర్యం, అందుకే వృద్ధులలో అందం తరిగిపోతుంది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. వక్త్రము అంటే ముఖము, లక్ష్మి అంటే శోభ. ముఖశోభ అనే పరివాహంలో అంటే ప్రవాహంలో చలిస్తున్న చేపలతో సమానమైన కన్నులు కలదానా. చేపలు మిగులు చాంచల్యం కలవి. కన్నులు కూడా మిక్కిలి చంచలములైనప్పుడే హావభావాలని ప్రదర్శించగలుగుతూ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు చేపలలో ఒక విధమైన మెరుపు ఉంటుంది. కనులలో కూడా శుక్లపటలం మిక్కిలి కాంతి కలిగి ఉంటుంది. అందుకే కళ్ళని చేపలతో పోలుస్తారు. చేపల రూపము కూడా కంటి ఆకారంలోనే ఉంటుంది. మధురలో వెలసిన అమ్మవారి పేరు కూడా మీనాక్షి.